ఈ మధ్య నా రొటీన్ నాకు చాలా బాగా నచ్చుతుంది. బికాజ్ 9:30, 10 కల్లా మార్నింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. ఇంక్లూడింగ్ కుకింగ్‌తో కలిపి. సో, ఇప్పుడైతే ఆల్మోస్ట్ 9:30 అయినట్టుంది. శ్రీకాంత్ ఇప్పుడే వెళ్లారు. ఇంకా జానుకి స్నానం చేయించేసి, ఇంకా తనకు తినిపించేస్తే నా పనైతే అయిపోతుంది మార్నింగ్ వర్క్స్. చెప్పాను కదా చిన్న బిజినెస్ స్టార్ట్ చేశానని. దానికోసం నేను రెడీగా ఉండాలి. నా ఇంట్లో సరౌండింగ్స్ నీట్‌గా ఉంటే నాకు కూడా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ నేను వర్క్ మీద కాన్సంట్రేట్ చేయగలను. సో, జాను అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తినిపించేస్తాను జానుకి. సో, కుకింగ్ అయిపోయిందని చెప్పాను కదా! మార్నింగ్ ఇడ్లీ చేస్తే అంత సరిగ్గా తినలేదు. ఇంకెలాగో ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది కాబట్టి పప్పు ఉడికించేసాను కదా! సో, పప్పు చారు పెట్టేసి తినిపించేద్దాం అనుకుంటున్నాను. ఇలా చింతపండు వార్మ్ వాటర్‌లో ఏస్తే కొంచెం బాగా వస్తుందనమాట గుజ్జు. అండ్ ఈలోపు పప్పు మ్యాష్ చేసేసి అండ్ కొంచెం పులుసు వేసేసి మరిగించి తాలింపేసేస్తే అయిపోతుంది. ఈరోజు స్పెషల్స్ ఏంటి అంటే పప్పు చారు అండ్ కర్ణాటకలో కొంచెం ఫేమస్ అనమాట. ఇది సీమే బత్నాయిక. మన సైడ్ దొరుకుతుందో లేదో తెలీదు. అదైతే ఫ్రై చేసేసాను. 2 కాంబినేషన్ బావుంటుంది కదా అని పాపడ్స్ కూడా ఫ్రై చేసేసాను. అండ్ ఇంకా తనకు తినిపించేసాక నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకొక ఆర్డర్ వచ్చింది. సో, దానికి ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. కొంచెం టైం పడుతుంది కదా! మధ్య మధ్యలో జాను వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. సో, నాకున్న టైంని నేను వేస్ట్ చేయకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. బయటికి వెళ్ళి జాబ్ చేసేంత అవకాశం లేదు. ప్రెజెంట్ ఇప్పుడు జాను ఉంది కాబట్టి, ఇంక ఇంట్లో కూడా ఖాళీగా లేకుండా ఇది అయితే నాకు చాలా ఇష్టం కదా! అందుకు ఇది స్టార్ట్ చేశాను. నచ్చితే ఆర్డర్స్ ప్లేస్ చేయాలనుకుంటే పైన నంబర్‌కి వాట్సాప్ చేయండి. డిజైన్ అండ్ కలర్స్ కూడా కస్టమైజ్ చేస్తాను.